వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. అప్పుడు ఓవర్ యాక్షన్, ఇప్పుడు కాళ్ల బేరం. పాలమ్మినా పూలమ్మినా, కష్టపడ్డా కాలేజీలు పెట్టా, సక్సెస్ అయిన ఈ ఒక్క లైన్ వినగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గుర్తుకొస్తారు. బీఆర్ఎస్ అధికారంలో కొనసాగినన్ని రోజులు మల్లారెడ్డి హవాయే వేరు. ఆయన ఏది మాట్లాడినా చెల్లుబాటయ్యేది, సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయేది. అంతేకాదు, కబ్జాలు, భూదందాల ఆరోపణలు వచ్చినా మల్లారెడ్డిని టచ్ చేసేందుకు అధికారులు సైతం భయపడేవారు. దాంతో అధికారం తలకెక్కించుకున్న మల్లారెడ్డి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు గుప్పించారు. రారా చూసుకుందామంటూ సవాళ్లు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నన్ను ఎవరు ఏం చేయలేరు, నా దగ్గర డబ్బుంది, కాంగ్రెస్ పెద్దలను మేనేజ్ చేస్తా, తెలంగాణలో ఎవరు సీఎంగా ఉన్నా నన్నేమీ చేయలేరు అంటూ మల్లారెడ్డి ఓవర్ యాక్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడానికి పెద్ద సమయం పట్టదని మల్లారెడ్డి గుర్తించలేకపోయారు. మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం నేటి రాజకీయ నేతలకు ఓ పాఠం అని కూడా చెప్పొచ్చు. అధికారంలో ఉన్నాం, మనం ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని చాలామంది రాజకీయ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. కానీ అధికారం పోయిన తర్వాత వడ్డీతో సహా చెల్లించేందుకు ప్రత్యర్థులు రెడీగా ఉంటారని అనుభవంలోకి వచ్చేదాకా గుర్తించరు. గత 5 ఏళ్లుగా మల్లారెడ్డి చేసిన అతికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిలో ఆయన పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మల్లారెడ్డి భూ కబ్జాల వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనాలు నిర్మాణం చేశారని గుర్తించిన అధికారులు ఆ భవనాలను కూల్చేశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అవి అక్రమ కట్టడాలని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ సమయంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు అప్పట్లో ఫిర్యాదు చేసిన వ్యక్తే సీఎం కుర్చీలో కూర్చోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గతంలో రేవంత్ ఇచ్చిన ఫిర్యాదుకు దుమ్ము దులిపి ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసిన భవనాలను అధికారులు దగ్గరుండి కూల్చేశారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, మా భూములను లాక్కున్నారని పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫిర్యాదులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మల్లారెడ్డిపై ముప్పేట దాడి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో అధికారంలో ఉన్న సమయంలో అతిగా ప్రవర్తించానని తెలుసుకున్న మల్లారెడ్డి ప్రస్తుతం తన ఆస్తులను కాపాడుకునేందుకు కాళ్ల బేరానికి దిగినట్లు తెలిసిందే. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తాడని మల్లారెడ్డి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ అధిష్టానం సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిందే. తాజాగా మల్లారెడ్డి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అంతేకాదు, మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్ళి నా కొడుక్కి ఎంపీ టికెట్ వద్దు అంటూ మొరపెట్టుకున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పేట దాడి నుంచి తప్పించుకునేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. దాంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు కలిసి తమ బాధను వెళ్లబోసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓవర్ యాక్షనే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. అంతేకాదు, సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆయనకు మద్దతు కానీ సానుభూతి కానీ లభించడం లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి తాజా వ్యవహారం మొత్తాన్ని ఓసారి గమనిస్తే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుగా ఉందన్న వాదన తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అధికార మత్తును నెత్తికెక్కించుకుంటే ప్రతిపక్షంలోకి వచ్చాక ఎలాంటి పరిణామాలే ఎదురవుతాయని పరిశీలకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఎక్కువ దృష్టి సారించాలని, ప్రతిపక్ష నేతలపై
కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రస్తుతం మల్లారెడ్డికి ఎదురైన అనుభవమే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే తరహా పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి వారిని జైళ్లకు పంపిస్తున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎటు చూసినా ప్రతిపక్షాలపై కక్షపూరిత వేధింపులే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోతే జగన్ అధికారం మత్తులో ఓవర్ యాక్షన్ చేస్తున్న వైసీపీ నేతల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.